బ్రేకింగ్ న్యూస్ నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో వాతావరణం వేగంగా మారుతోంది. భారత వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఇవాళ రెండు రాష్ట్రాల్లోనూ భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ఉత్తర జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని దక్షిణ పశ్చిమ జిల్లాల్లో రుతుపవనాల ప్రభావం బలంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లోని ఒంటరి ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురిసింది. గత రాత్రి ఉరుములు మెరుపులతో సిటీ వ్యాప్తంగా జోరువాన కురవటంతో జనజీవనం స్తంభించింది. 2 గంటలకు పైగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విమానం ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు ఫ్లైట్ ల్యాండింగ్కు అనుమతించలేదు. దీంతో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. బ్రేకింగ్ న్యూస్ నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వాతావరణం వేగంగా మారుతోంది. భారత వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఇవాళ రెండు రాష్ట్రాల్లోనూ భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించనున్నాయి. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ఉత్తర జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని దక్షిణ పశ్చిమ జిల్లాల్లో రుతుపవనాల ప్రభావం బలంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలోని ఒంటరి ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురిసింది. గత రాత్రి ఉరుములు, మెరుపులతో సిటీ వ్యాప్తంగా జోరువాన కురవటంతో జనజీవనం స్తంభించింది. 2 గంటలకు పైగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విమానం ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ అధికారులు ఫ్లైట్ ల్యాండింగ్కు అనుమతించలేదు. దీంతో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఇక వాతావరణ పరిస్థితుల గురించి మరింత సమాచారం తెలంగాణ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, మరి విభిన్న వాతావరణ పరిస్థితులు, వెదర్ రిపోర్ట్ పట్ల అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నుంచి దంచి కొడుతున్న వర్షాలు ఇప్పటికే హైదరాబాద్ నగరం మొత్తం కలిసి ముద్దైందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెట్టుగూడ, ఖైరతాబాద్ వివిధ ప్రాంతాల్లో కూడా పూర్తిగా
వర్షంతో మొత్తం పూర్తిగా రోడ్లన్నీ జలమయం అయిపోయాయని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2 రోజులు ఇదే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియపరిచింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు చూసుకున్నట్లయితే అటు నారాయణపేట, ఇటు వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ వివిధ ప్రాంతాలలో కూడా అనేక మోస్తరు నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ శాఖ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యి ఈ యొక్క ఎండ తీవ్రత నుండి ఉపశమనం ఏర్పడిందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అయితే తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా బాణుడు బగబగ నుండి వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఒక్కసారి వాతావరణం చల్లబడడంతో ఒక్కసారి అయితే ఉపశమనం ఈ యొక్క ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి దంచి కొడుతున్న వర్షానికి ఎక్కడికెక్కడ నగర ప్రాంతం మొత్తం జలమయమైపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే అటు మెట్టుగూడ, మియాపూరు, ఉప్పల్ వివిధ ప్రాంతాల్లో స్థానికులు ఉదయం లేచుతూనే వారి యొక్క ఆఫీసులకు వెళ్ళేటువంటి ప్రయాణికానికి మాత్రం అనేక అంతరాయం ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఎక్కడికెక్కడ డ్రైనేజీలలో వాటర్ వర్షం నీరు నిలిచిపోయి ఎక్కడికక్కడ వర్షంతో జలమయమైందని కూడా చెప్పొచ్చు. అమిత. రైట్, థ్యాంక్ యూ సంపత్.